మీరందరూ ఎలాగొన్నారు? నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఫిష్ కర్రీ చేయబోతున్నానండి. ఇప్పుడు ఫిష్కి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తానండి. ఫిష్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, దానికి సరిపోనంత పసుపు, దానికి సరిపోనంత సాల్టు, కారం, గరం మసాలు, గసగసాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అండి, ధనియాలు. ఇప్పుడు ఫిష్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి. అలాగే టమాటా కూడా అండి. ఫిష్లో నేను ఆల్రెడీ సాల్ట్, పసుపు, కారం కలిపి పెట్టుకున్నాండి. ఇది ఫిష్ అండి, బంగారు పాప అంటండి ఫిష్ పేరు, బంగారు పాప. ఇప్పుడు ఇది ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేస్తానండి. ఇప్పుడు ఇంకొక ఐటమ్స్ ఏంటంటే గరం మసాలాని చూపించాను కదండి, ఇవన్నీ ఫ్రై చేయాలి. ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసి మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్ చేయాలి. ఫిష్ కర్రీకి ఇదే గరం మసాలా అండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత గరం మసాలాన్ని ఫ్రై చేద్దాము. 1 స్పూను ధనియాలండి, ఆవాలు, అలాగే కొంచెం మెంతులు, ధనియాలు. ఇప్పుడు గరం మసాలా అండి. ఆల్రెడీ జీలకర్ర, మెంతులు వేస్తాను కదా, లాస్ట్లో గసగసాలు వేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యేలోగా కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేసి ఆఫ్ చేద్దామండి. ఇక గసగసాలు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి, సిమ్లోనే ఫ్రై చేయాలి, ఇది మాడకూడదు. చూడండి, గరం మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఒక కటోరలోకి తీసుకుందాము. ఇదే ప్యాన్లో నుండి కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి ఫిష్. చూడండి, ఇలాగ లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యింది కదా, ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడయింది కదండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కొంచెం అంతా కరివేపాకు. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, దీనికి సరిపోనంత 1 స్పూను పసుపు, సరిపోనంత సాల్టు, కారం నేను అంచనాకి వేసుకుంటానండి. నాకు అది అలవాటు అయిపోయింది కాబట్టి నేను అంచనాకి వేస్తున్నాను. ఎవరికి ఎంత తింటే అంత వేసుకోవచ్చు కారం కూడా. కొంచెం పచ్చివాసన పోయింది కదండి మసాలా అంతా. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా పీసెస్. ఇప్పుడు టమాటా వేగినంత వరకు మనం మూత పెట్టుకుందామండి. టమాటా ఆయిల్ వచ్చినంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గలోగా ఇది మిక్సీ పట్టుకుందాము. మసాలా అంతా ఫ్రై చేసిన మసాలా. టమాటా మగ్గింది కదండి, కొంచెం మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా మనం చేసుకున్న పొడి అనేది దీంట్లో వేయాలి. కొంచెం వేడి నీళ్ళు వేసి కొంచెం మగ్గనిద్దామండి మసాలా. ఎక్కువ వేయకూడదు, కొంచెం ఈ మసాలా అనేది కొంచెం గుజ్జుగా రావాలి. కొంచెం వేడి నీళ్ళు వేసి కొంచెం ఆయిల్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వాలి. మసాలా అయితే మంచిగా ఆయిల్ వచ్చినంత వరకు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాము. ఫిష్ సరిపోనంత వాటర్ వేయాలండి గ్రేవీకి, ఎక్కువ వాటర్ వద్దు. చూడండి, మసాలా అంతా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము బంగారు పాపని వేసుకుందామండి. ఈ బంగారు పాప మంచిగా గ్రేవీ మంచిగా వస్తుంది బాయిల్ అయిన తర్వాత. బంగారు పాప అంతా ఏదో అనుకుంటారండి, ఫిష్ ఇది, ఫిష్ పేరే బంగారు పాప. చూసారా ఎంత మంచిగా ఉందో, టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో కూడా వండి చూడండి. చూడండి, బంగారు పాప కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.